ఫాల్తిమా కాలేజీ కూల్చివేయలేమంటూ అటు హైడ్రా కమిషనర్ కూడా ఒక ప్రకటన చేశారు. ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎండల లక్ష్మీనారాయణ ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, హైడ్రా ఫాతిమా కాలేజ్ గతంలో కూలుస్తాము, పరీక్షలు అయిపోయినది, ఇప్పుడేమో దాన్ని చాలామంది అక్కడ పేద విద్యార్థులు చదువుకుంటున్నారు కాబట్టి దాన్ని కూల్చలేము ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నప్పటికీ అని చెప్పి ఒక ప్రకటన వెళ్ళదు. ఆ ప్రకటనను మీరు ఎలా చూస్తారు పార్టీ తరఫున? అంటే హైడ్రా వాళ్ళకు ఉన్నటువంటి నిబంధనలు కానీ, వాళ్ళు వ్యక్తం చేసినటువంటి దృఢత్వం కానీ, వాళ్ళు చూపించినటువంటి మొన్నటిదాకా చూపించినటువంటి కారణం కానీ, ఈ అంటే దృఢత్వం పక్కకు పోయింది. అంటే గరీబోడి ఇల్లు కూల్చేందుకేమో కానూను దృఢత్వం చూపించింది. ఎవడైతే పొలిటికల్గా రాజకీయ నాయకుడు, ఓటు బ్యాంకు రాజకీయాల కేంద్ర బిందువు అయినటువంటి ఈ ప్రభుత్వం దృష్టిలో ఓటు బ్యాంకు రాజకీయాల కేంద్ర బిందువు అయినటువంటి ఓవైసీ బ్రదర్స్కు సంబంధించినటువంటి ఫాతిమా కాలేజీకు మాత్రం ఆడ చదువుకుంటున్నారంటారు. అయ్యా, కేంద్రం ఫ్యాకల్టీ లోపాలు ఉంటే మెడికల్ కాలేజీల లైసెన్సులు రద్దులు చేస్తుంది. మళ్ళా ఫ్యాకల్టీ వస్తే రికగ్నేషన్ ఇస్తారు, లేకుంటే లేదు. 10,000 మందికి ప్రొవైడ్ చేయండి అకామిడేషను. మిట్ట మధ్యాహ్నం దాన్ని ఊల్చేయండి. మళ్ళీ ఇంకొకళ్ళు ఇంకో చెరువును కబ్జా చేసి కబ్జాకోరు దివాలాకోరు వ్యవహారాలకు తావు లేకుండా చేయండి. ఎక్కడ మీరు ఈ రకమైనటువంటి స్టేట్మెంట్ మీరు ఇచ్చినాక హైడ్రా ఎందుకు, మీరే ఎందుకు, మీ దుకాణం ఎందుకు బంద్ చేసుకోరు? మీ దుకాణం ఆనాడు అవి కూల్చింది ఈ సర్కారు. అంటే అక్రమ కట్టడాల దగ్గర మరింత వసూలు చేసుకున్నందుకు కదా, అంతే కదా. మీ వ్యవహారం అదే కనబడుతున్నది కదా. ఇదే కాదు, ఇంకా చెరువులలో నిర్మాణాలు జరుగుతున్నాయి. వ్యవహారం వీళ్ళ దగ్గర 13 వారాల దాకా రెస్పాండ్ కారట. ఇదేం వ్యవహారం? తక్షణం రెస్పాండ్ అవుతాం, తక్షణం కూల్చేస్తాం, నోటీస్ ఇవ్వకుండానే కూల్చేస్తాం. ఈ రకమైన నోటీస్ ఇచ్చే అవకాశం లేకుండా, సమాధానం చెప్పే అవకాశం లేకుండా కూల్చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఇవాళ మొన్న పరీక్షలు అంటారు, ఇప్పుడేమో 10,000 మంది చదువుకుంటున్నారు, దాన్ని ఎట్లా కూలుస్తామంటారు? మరి మీరు ఎందుకు, మీ దుకాణం ఎందుకు, వసూళ్ళ కోసమేనా మీ మొన్నటి వ్యవహారం అంతా అనేటువంటిది మేము అడుగుతాం. కానీ ఒకవైపు హైడ్రా గతంలో చూస్తాం, మీరు అన్నట్టుగానే హైడ్రాకి ఏమీ లేనప్పుడు, ఏ వసతులు లేనప్పుడు ఒక పోలీస్ స్టేషన్ ఇచ్చారు, అధికారులను ఇచ్చారు, వీరంతా యంత్రాంగం ఉంది. ఆ 13 వారాలు గడువు అంటున్నారు. ఇటువంటి అన్నిటినీ కూడా లోపాలు వెతికేందుకే అని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు ఎక్కడ లోపాలు ఉన్నాయి, దేన్ని ఎట్లా సొమ్ము చేసుకోవాలని ఒక అధికారిని ముందట పెట్టి, అధికారి మీద బందూకు పెట్టి, ఇప్పుడు ఎవరినైతే అమాయకుల మీద బందూకు నుంచి గోలి కొట్టి, ఇవాళ ఆ బందూకు పక్కన పెట్టి బందూకును తుప్పవట్ట చేసి ఇవాళ మరి పైసలు ఎన్క్యాష్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది కళ్ళకు కనబడతా ఉన్నది పరిస్థితి. రాజకీయంగా ఎన్క్యాష్ చేసుకుంటుర్రు, ఆర్థికంగా ఎన్క్యాష్ అంటే డబ్బుల వసూలు ద్వారా ఎన్క్యాష్ చేసుకుంటారు. ఈ వ్యవహారం ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు దీని పరిణామాన్ని మీ రాజకీయ ఈ ప్రభుత్వం బూడాల్సి వస్తుంది. పార్టీ పరంగా ఏమైనా చెప్తారా? ఒకవేళ ప్రభుత్వం కూల్చకపోతే ఖచ్చితంగా ప్రజల మధ్యలో ఈ విషయాల మీద మరి ప్రజలను మరింత చైతన్యం చేస్తాం. ప్రజల మధ్యలో వీళ్ళకి ఇప్పటికే హామీలు ఇచ్చి మోసం చేసిరనేటువంటిది పరిస్థితి ఏదైతే ఉందో, ప్రజల గుండెల్లో ఆవేదన ఏదైతే ఉందో, ఆ ఆవేదన మరి వీళ్ళని కాల్చేస్తుంది అనేటువంటి ఈ ప్రభుత్వాన్ని రాబోయేటువంటి రోజుల్లో ప్రభుత్వానికి పుట్టగతులు లేకుండా పోతుంది అనేటువంటి దానికి ఇది కారణమవుతుంది. ఆ విషయంలో భారతీయ జనతా పార్టీ ఒక ప్రతిపక్షంగా తన పాత్ర నిర్వహిస్తుంది. థ్యాంక్ యూ సార్. ఇది అసలు మరి హైడ్రా అక్రమ నిర్మాణాలు కూల్చివేయకపోతే ఫాతిమా కాలేజీకి సంబంధించి గతంలో ఇచ్చిన ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పి ఇప్పటికిప్పుడు ఆ కాలేజీ కూల్చేస్తే విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుందని ఇప్పుడు ఎందుకు కూల్చట్లేదు? మరి అలా ప్రభుత్వ భూములు ఆక్రమించుకుంటూ పోతే ఎలా? ఒకవేళ ఆ భూమికి సంబంధించి ఫాతిమా కాలేజ్ మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోతే డెఫినెట్గా బీజేపీ ప్రతిపక్ష పాత్ర పోషించి దానికి తగిన చర్యలు కూడా తప్పవు అంటూ కూడా బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ గజపతో శ్రీధర్, RTV, హైదరాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో
జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.